భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 2/9/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్ష అమావాస్య సోమవారం. అమావాస్య పూర్తిగా ఉంది. ఈరోజు మఘా నక్షత్రం రాత్రి 12:36 వరకు, వర్జం ఉదయం 11:40 నుండి 1:24 వరకు, అలాగే దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుండి 1:14 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:53 నుండి 3:43 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:14. అమృత గడిలు రాత్రి 10:01 నుండి 11:44 వరకు. రాహుకాలం అయితే ఉదయం 7:30 నుండి ఈరోజు ఉదయం 9 వరకు రాహుకాలం. అమావాస్య కాబట్టి శుభ సమయం లేదు ఈరోజు. శివయోగం రాత్రి 7:49, చతుర సాయంత్రం 5:29. ఈరోజు పోలాల అమావాస్య అన్నారు. దీన్నే పోలాల అమావాస్య వ్రతం ఉంటుంది, ఆ వ్రతం కూడా చేసుకుంటారు. పోలాల అమావాస్య సోమవారం కాబట్టి అమ్మవారిని ఆరాధించడానికి విశేషమైన రోజుగా చెప్పారు. కానీ పనులన్నింటినీ కూడా సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలమన్నారు. మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా సామాన్యంగా ఉంది. ధనుసు మకర కుంభ మీనరాశుల వారికి కూడా సామాన్యంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా ఈరోజు దినారంభ చక్రం ఈ విధంగా ఉండగా విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే స్వరాజ్యక్ష అనే నామములు ఓం స్వరాజ్యక్షాయ నమః. ఆయన దేవతలకు దిక్పాలకులు కూడా అధ్యక్షుడు, దైత్యుల బాధల నుండి కాపాడేటువంటి వాడు కనుక మన దేహమునందు అధ్యక్షుడుగా కూడా నున్న మనస్సునందు జయించిన అసుర భావాల శక్తులు సంపూర్ణముగా నాశనము చేయును కనుక మనం భగవానుడు సంపూర్ణ శరణాగతి చేసినప్పుడే ఇట్టి రక్షణ మనకు లభిస్తుంది కనుక ఆయన స్వరాధ్యక్ష, స్వరలకి అధ్యక్షుడు. అలాగే మనకు కూడా మన హృదయాల్లో ఉండేటువంటి అధ్యక్షుడు మనకు కూడా ఆయన పరమాత్మ కనుక స్వరాధ్యక్ష అనే నామంతో స్వామిని ఆరాధించారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.